చిత్తూరులో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా వెనుకంజలో ఉన్నారు. మరోవైపు కొడాలి నాని గుడివాడ వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే టీడీపీ హవా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. కూటమి హవా కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్, పోస్టల్ బ్యాలెట్లు అయితే లెక్కింపు మొదలయ్యింది. ఇప్పటికే కొన్ని ఫలితాలు అయితే వెలువడుతున్న పరిస్థితి. కూటమి హవా కొనసాగుతుంది. పూర్తి సమాచారం ఏంటి? అయితే ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఫలితాలకి ఉత్కంఠ అనేది కూడా తెరబడతా ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక పోస్టల్ ఏదైతే ఓట్ల లెక్కింపు అనేది ఉంటుందో అది కూడా ఇప్పటికే ప్రారంభం అవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏ కూటమి అయితే కనుక ఏపీలో వికసిస్తుందని కూడా తెలుస్తూ ఉంది. ఇక చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం కూడా లీడింగ్ లో ఉండడం, అదేవిధంగా ఇక ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కేశినేని చిన్ని, అదేవిధంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఇటు కూటమి అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి సైతం కూడా ఇక లీడింగ్ లో కనబడడం కూడా జరుగుతా ఉంది. ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ముందుగా అనుకున్న విధంగా కూడా ఎక్కువగా ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా వీరందరూ కూడా ఎక్కువగా కూటమి వైపే చూశారు, మొగ్గు చూపారు అన్న దానిపై అయితే కనుక ఒక క్లారిటీ వస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇక ఈవీఎం లెక్కింపులు కూడా ఆల్మోస్ట్ ప్రారంభమైన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే ఇక్కడ నిమ్రా కాలేజ్ లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం చూసుకున్నట్లయితే కనుక అభ్యర్థులు అందరూ కూడా ఎవరైతే ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా, అదేవిధంగా ఈసీ అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. 3 అంచెల భద్రతా వ్యవస్థను అయితే కనుక ఏర్పాటు చేయడము, ఎవరైనా సరే లోపలికి వస్తే మాత్రం వారిని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే కూడా వారిని అయితే కనుక లోపలికి అలౌ చేస్తా ఉన్నారు. ఏదైతే మినిట్ టు మినిట్ అప్డేట్ కొరకు కూడా ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇక ఈసీ అన్ని యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక రెడ్ జోన్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ముందస్తుగానే ఈ యొక్క ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం, ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సీసీ కెమెరాలో మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. రాష్ట్ర ఈసీ సైతం కూడా ప్రతి ఒక్క కేంద్రాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాలు అనేది కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ అన్నింటినీ కూడా ఏదైతే రాష్ట్రంలో నుంచి ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ మొత్తం అంతా కూడా పరిశీలిస్తా ఉన్నారు. అబ్జర్వర్లు సైతం కూడా 119 మంది అబ్జర్వర్లు సైతం కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలను సందర్శిస్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక కేంద్ర బలగాలు సైతం కూడా రంగంలోకి దిగడం జరిగింది. అయితే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ లో ఎన్డీఏ కూటమి అనేది కూడా హవా చూపిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ఆల్మోస్ట్ ప్రారంభమైన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠ కొనసాగుతా ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అభ్యర్థులు సైతం కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాలకి చేరుకుంటా ఉన్నారు. అభ్యర్థులు సైతం కూడా పరీక్షిస్తా ఉన్నారు. ఏదైతే ఈ యొక్క లెక్కింపు కేంద్రాల్లో అయితే కనుక వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్లు, అదేవిధంగా ఈ యొక్క ఈవీఎం మిషన్ లో పోలైనటువంటి ఈ యొక్క ఓట్ల నమోదు, ఈ ప్రక్రియ మొత్తం కూడా టాలీ అయ్యే విధంగా కూడా మొత్తం పూర్తి స్థాయిలో అయితే కనుక ఎన్నికల కమిషన్ వీరికి ఏజెంట్లకి, అభ్యర్థుల యొక్క ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారికి మొత్తం అంతా కూడా వివరించి అనంతరం కూడా ఫలితాలు విడుదల చేసే ఏర్పాట్లు అయితే కనుక చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏపీలో ఉత్కంఠభరితంగా కొనసాగినటువంటి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో వాళ్ళైతే కనుక ఎగ్జాక్ట్ పోల్స్ కి అయితే కనుక రావడంతో ఇక ఎగ్జాక్ట్ పోల్స్ పై ప్రతి ఒక్కరూ కూడా టీవీలు కట్టుకున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎవరు సీఎం సీట్ ని అధిరోహించబోతున్నారు, ఏ పార్టీ లీడింగ్ లో రాబోతుంది అన్న దానిపై అయితే కనుక ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అభ్యర్థుల కంటే కూడా ఓటర్లు ఎక్కువగా అయితే కనుక ఎవరు వస్తారు అన్న దానిపై అయితే కనుక ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూసిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే సంబరాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, వీటన్నిటిని కూడా నిషేధించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక గతంలో హింసాత్మక ఘటనలు, పోలింగ్ రోజు హింసాత్మక ఘటనలు ఏవైతే ఏర్పడ్డాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం కొన్ని ఆంక్షలు అయితే కనుక విధించడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సమన్వయంగా పాటించాలి అంటూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి ఒక్కరూ కూడా అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులు ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, వీరందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేయడంతో అలర్ట్ గా ఉన్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏ కూటమి అయితే కనుక లీడింగ్ లో ఉన్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. విజయ్, సంతోష్, అలాగే వైసీపీ ముఖ్య నేతలుగా ఉన్న రోజా, నాని లాంటి వాళ్ళు కూడా వెనుకబడ్డారని తెలుస్తుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ లో కూడా ముఖ్యమైన నేతలు, వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు ఓడిపోతారని మొదటి నుంచి కూడా అంచనాలు వెలువడ్డాయి.
అదే కొనసాగే అవకాశం ఉందంటారా, ఏమన్నా మారే అవకాశం ఉందంటారా? మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీలో కీ రోల్ పోషించినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో, ఇక ఫైర్ బ్రాండ్ రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీరందరూ బొత్స సత్యనారాయణ కావచ్చు, వీరందరిపై అయితే కనుక అందరి దృష్టి ఉందనే చెప్పుకోవచ్చు. ఈసారి కీలకమైనటువంటి నేతలు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా కొంత రాజకీయ విశ్లేషకులు సైతం కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వారందరిపై కూడా దృష్టి పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఎవరైతే దానికి అనుగుణంగానే ఇక వైసీపీలో చాలా వరకు కూడా అభ్యర్థులను మార్పు చేశారు. ఇప్పుడు మార్పు చేసిన అనంతరం కూడా సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ నాయకులపై కూడా ఇప్పుడు దృష్టంతా పడిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంబటి రాంబాబు కావచ్చు, ఇటు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వీరందరూ కూడా ఇటు టీడీపీని విమర్శించడంలో ముందుండే నాయకులుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కనుక వీరిపై అయితే కనుక ఈ గెలుపోటములు ఏ విధంగా ఉండబోతున్న దానిపై అయితే కనుక ఈ నియోజకవర్గాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు నారా లోకేష్ పోటీ చేసినటువంటి మంగళగిరి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటమే కాకుండా బెట్టింగ్లు సైతం కూడా చేసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి రౌండ్ ఆధిక్యం తమకి సంబంధించినటువంటి నేత ఆధిక్యంలో ఉంటారంటూ కూడా బెట్టింగ్ రాయిలు అయితే కనుక తమదైన శైలిలో బెట్టింగ్లు వేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక వైసీపీ నాయకుల్లో కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు మాత్రం ఈసారి వెనుకంజ అయితే కనుక స్పష్టంగా కనపడుతుందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ తుది దశ ఫలితాలు వెలువడేసరికి ఏ విధంగా ఉండబోతాయి అన్న దానిపై అయితే కనుక ఎదురు చూడాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇటు పోస్టల్ బ్యాలెట్ అనంతరం కూడా ఈవీఎం లెక్కింపులు మొదలవుతున్న నేపథ్యంలో ఎవరు ఆధిక్యంలో ఉంటారు అన్న దానిపై అయితే కనుక మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం టీడీపీ ఎన్డీఏ కూటమి అయితే కనుక ఆధిక్యంలో ఉన్న పరిస్థితుల్లో, అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులు వైసీపీలో ముఖ్యమైనటువంటి నాయకులు అయితే కనుక వెనుకంజ ఉన్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. విజయ్, సంతోష్, ముఖ్యంగా వైసీపీకి స్థానిక సర్వే సంస్థలు వైసీపీకే పట్టం కట్టిన పరిస్థితి. కానీ పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కొంత వ్యతిరేకత ఉన్నట్టు కనిపిస్తుంది. ఈవీఎంలో సామాన్య ప్రజలు ఓట్లేస్తారు కనుక ఆ ఫలితాలైనా మారే అవకాశం ఉందా, లేకపోతే ఇదే కొనసాగే అవకాశం కనిపిస్తుంది అంటారా? ఏదైతే మే 13న జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైంది. అయితే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ లో దాదాపు 4.61 లక్షల మంది అయితే కనుక ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అనేది కూడా వినియోగించుకోవడం జరిగింది. అందరి దృష్టి కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కూడా ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వైసీపీ వ్యతిరేకత ఎక్కువగా స్పష్టంగా కనబడింది అంటూ కూడా టీడీపీ వర్గాల నుంచి చెప్తున్న వాదనలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్ పర్సెంటేజ్ అనేది కూడా పెరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తులందరూ కూడా ఇక టీడీపీ వైపే పట్టం కట్టారు అంటూ కూడా టీడీపీ వినిపిస్తున్నటువంటి వాదనలు. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే అటెస్టింగ్ అధికారి ఎవరైతే ఉంటారో సంతకం ఉండి హోదా స్టాంపు ఇవి లేకపోయినా సరే యాక్సెప్ట్ చేస్తారు అన్న దానిపై అయితే కనుక వైసీపీ వ్యతిరేకించిన పరిస్థితుల్లో కూడా చూసుకున్నట్లయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక ఎన్డీఏ కూటమికే మద్దతు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక వాదము చర్చ అనేది కూడా కొనసాగిందనే చెప్పుకోవాలి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్. మొత్తానికైతే ఏపీలో పోస్టల్ బ్యాలెట్లో కూటమి హవా కనిపిస్తుంది, వైసీపీ వెనుకబడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమైన నియోజకవర్గాల్లో మంగళగిరి నియోజకవర్గం కూడా ఒకటి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడ ముందంజలో ఉన్న పరిస్థితి. అలాగే పోతలపట్టిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని ముందంజలో కొనసాగుతున్నారు. అలాగే మెదక్ పార్లమెంట్లో మెదక్ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మొత్తానికి పోస్టల్ బ్యాలెట్లో ఎవరైతే ముందంజలో ఉంటారో అదే కొనసాగే అవకాశాలు ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన ఫలితాలే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. జాతీయ సర్వే సంస్థలన్నీ కూడా కూటమి వస్తాయని చెప్తే స్థానిక సర్వే సంస్థలన్నీ కూడా వైసీపీకే పట్టం కట్టిన పరిస్థితి. కానీ వైసీపీకి విరుద్ధంగా ఫలితాలు వస్తున్నాయి. కూటమి అయితే హవా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.